హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎన్ ఛానల్. మీరు ఫస్ట్ టైం విజిటర్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ప్రజెంట్ టాపిక్ వచ్చేసేసి టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అన్నమాట. సో మనకి హ్యాకర్ కమ్యూనిటీస్లో వచ్చేసి జీరో లెవెల్ హ్యాకర్స్ అండ్ స్క్రిప్ట్ కిడ్డీస్, క్రాకర్స్ అండ్ ఎలైట్ హ్యాకర్స్ అని చెప్పి ఇలా ఉంటారు కమ్యూనిటీస్లో. ఇక్కడ మనకు వచ్చేసి టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అనమాట. సో మనకి టైప్స్ ఆఫ్ హ్యాకర్స్లో వచ్చేసి బ్లాక్ హ్యాట్స్, వైట్ హ్యాట్స్, గ్రే హ్యాట్స్, స్నేకర్ హ్యాట్స్, యాక్టివిస్ట్ హ్యాట్స్, సైబర్ టెర్రరిస్ట్, గవర్నమెంట్, ఇలా 7 టైప్స్ ఉన్నాయి జనరల్గా. సో వీళ్ళ ఫంక్షనాలిటీ ఏంటి? సో ఈ బ్లాక్ హ్యాట్స్ అనేవాళ్ళు ఎలా ఉంటుంది వీళ్ళ హ్యాకింగ్ ఫంక్షనాలిటీ వచ్చేసి, సో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, సో మనకి బ్లాక్ హ్యాట్స్ని వచ్చేసి వీళ్ళ హ్యాకర్స్ అని చెప్పి అంటారు. సో బ్లాక్ హ్యాట్స్ వచ్చేసి అదర్ నేమ్ వచ్చేసి వీళ్ళ హ్యాకర్స్ అంటారు. సో వీళ్ళ ఫంక్షనాలిటీ వచ్చేసి ఓన్లీ ఇల్లీగల్ పర్పస్ అనమాట. సో ఇల్లీగల్ పర్పస్ అంటే వీళ్ళు ఏంటంటే లీగల్ ఇల్లీగల్ డిఫరెన్స్ అంటే, లీగల్గా అంటే మనకి వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని వాళ్ళ రైట్స్ తీసుకొని సో మనం ఏదైనా వర్క్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సైబర్ క్రైమ్ తీసుకుంటే, సైబర్ క్రైమ్లో ఏంటి? సో లీగల్గా అనమాట అది. సో ఏదనగానే ఒక దొంగతనం జరిగినప్పుడు వాళ్ళు లీగల్గా ఏంటంటే వాళ్ళ దగ్గర కొన్ని రైట్స్ తీసుకొని వాళ్ళు ప్రొసీడ్ అయ్యి చేస్తారు. అవేంటి లీగల్. సో ఇల్లీగల్ అంటే సో ఒకరి పర్మిషన్ లేకుండా, ఒకరి ఆథరైజేషన్ లేకుండా సో వాళ్ళ సిస్టంలోకి ఎంట్రీ, వాళ్ళ డేటా యాక్సెస్ చేయటం, వాళ్ళ డేటా నాశనం చేయటం, ఇలాంటి వాటిని ఏమంటారంటే అనాథరైజ్డ్ యాక్సెస్ అనమాట. ఈ అనాథరైజ్డ్ యాక్సెస్ ప్లస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనమాట. సో మనకి బ్లాక్ హ్యాట్స్ వచ్చేసేసి వీళ్ళ హ్యాకర్స్ కూడా అని అంటారు. ఈ బ్లాక్ హ్యాట్స్ వచ్చేసి ఇల్లీగల్ పర్పస్ యూజ్ చేస్తుంటారు. అంటే వీళ్ళ ఫంక్షనాలిటీ, వీళ్ళ హ్యాకింగ్ వచ్చేసి వీళ్ళు హ్యాక్ చేసే విధానం వచ్చేసి ఇల్లీగల్ పర్పస్. ఎలా అంటే ఒక సిస్టంలోకి ఎంటర్ అయ్యి ఆ సిస్టంలో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకొని ఆ సిస్టంలో ఉన్న డేటా చేంజ్ చేయటం కానీ, మాడిఫై చేయటం కానీ, ఇలాంటి డిశ్చార్జ్ చేయటం కానీ, ఏదైనా కానీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వచ్చేసి బ్లాక్ హ్యాట్స్లో ఉంటాయి అన్నమాట. అదే వైట్ హ్యాట్స్లో వచ్చేసేసి వీళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటారు. ఎథికల్ మీనింగ్స్ అంటే కొన్ని ఎథిక్స్ అనమాట, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ప్రోటోకాల్స్ అనమాట. ఈ ప్రోటోకాల్స్ అంటే ఏంటి? లీగల్ అనమాట ఇవి. సో ఈ వైట్ హ్యాకర్స్ వచ్చేసేసి లీగల్గా వర్క్ చేస్తారు అనమాట. అదే గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, లేకుంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, వీళ్ళ వర్క్ ఏంటంటే లీగల్ వర్క్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఒక పర్మిషన్, ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఎలాంటి ప్రాజెక్ట్ అంటే ఒక బ్యాంక్ తీసుకుందాం. బ్యాంకులో ఏంటంటే ఆన్లైన్ అకౌంట్స్ అనేవి ఉంటాయి, మనకి అందరికీ తెలిసినాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్స్. సో ప్రతి బ్యాంకులో ఏంటంటే ఆ బ్యాంకు సంబంధించిన ఆర్గనైజేషన్లో వాళ్ళ అకౌంట్స్ని వేరే వాళ్ళనే హ్యాక్ చేయకుండా వాళ్ళని డిఫెన్స్ చేయడానికి యూజ్ చేస్తుంటారు హ్యాకర్స్. అలాంటి టైప్ ఆఫ్ హ్యాకర్స్ని ఏమంటారంటే వైట్ హ్యాట్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే లీగల్గా అనమాట. సో బ్యాంక్ పర్మిషన్ తీసుకొని వీళ్ళే వాళ్ళ సైట్స్ మీద సిమ్యులేషన్ చేసుకొని ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎవరైనా హ్యాకర్స్ ఎక్కడ హ్యాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇలా ఏంటంటే వాళ్ళే సెల్ఫ్గా ఏంటంటే సిమ్యులేషన్ ద్వారా చెక్ చేసుకుంటుంటారు వాళ్ళ సైట్స్ని. సో ఎక్కడన్నా కానీ లూప్ హోల్ కానీ, లేకుంటే ఎక్కడన్నా పోర్ట్స్ ఓపెన్ కానీ, ఎక్కడన్నా కోడింగ్లో ఎర్రర్స్ ఉన్నా వాళ్ళు ఏంటంటే వాళ్ళ డెవలప్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తారు. పలానా ఇక్కడ పలానా ప్రాబ్లం ఉంది, సో హ్యాకర్స్ హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, సో మీరు దీన్ని రికవరీ చేసుకోండి. సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఈ టైప్ ఆఫ్ హ్యాకింగ్ని ఏమంటారంటే వైట్ హ్యాట్స్ అంటారనమాట. సో వీరిని వేరే పేరుతోటి ఎథికల్ హ్యాకర్స్ అని కూడా పిలుస్తారు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్ వచ్చేసి గ్రే హ్యాట్స్ అనమాట. వీళ్ళని ఏమంటారంటే పెనట్రేషన్ టెస్టర్స్ అంటారు.
సో యాక్చువల్గా మీకు ప్రీవియస్లో చెప్పాను, వాళ్ళే సెల్ఫ్ చేసుకుంటారు. ఎథికల్ హ్యాకర్స్ ఏంటంటే ఓన్లీ ఏంటంటే కొన్ని రూల్స్ ప్రకారమే వాళ్ళు హ్యాక్ చేస్తారు. పెనట్రేషన్ టెస్ట్ అని అంటే ఏంటంటే అటు బ్లాక్ హ్యాట్స్ వైట్ హ్యాట్స్ రెండు బోత్ చేస్తారు అనమాట. మీకు ఫస్ట్ సెకండ్ వన్లో కొన్ని అదే ఒక సెంటెన్స్ వచ్చేసి థర్డ్ వన్ అది మీకు చెప్పాను, అది కరెక్ట్ కాదు. జస్ట్ వైట్ హ్యాట్స్ అంటే ఏంటంటే లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అయ్యి హ్యాక్ చేయటాన్ని వైట్ హ్యాట్స్ అంటారు. బ్లాక్ హ్యాట్స్ వచ్చేసి ఇల్లీగల్, వాళ్ళు ఏంటంటే యాక్సెస్ లేకుండా అంటే వాళ్ళ ఓనర్ యాక్సెస్ లేకుంటే పర్మిషన్ లేకుండా ఈ టైప్లో చేసే వాళ్ళని ఏమంటారంటే బ్లాక్ హ్యాట్స్ అంటారు అనమాట. అదే వైట్ హ్యాట్స్ వచ్చేసి పర్మిషన్ తీసుకొని హ్యాక్ చేసే వాళ్ళని ఏమంటారంటే వైట్ హ్యాట్స్. మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, పర్మిషన్ చేయాల్సిన అవసరం ఏంటంటే, సో మనకి సిబిఐ కానీ లేకుంటే సైబర్ క్రైమ్ కానీ ఇలాంటివి ఉంటాయి. సో కొన్ని ఇన్వెస్టిగేషన్ మీరు మూవీస్లో చూస్తుంటారు. సో పలానా దాంట్లో మేము ఆ డేటాబేస్ యాక్సెస్ చేయాలి అన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ లేకుంటే హైయర్ అఫీషియల్స్ పర్మిషన్ తీసుకొని దాంట్లోకి ఎంటర్ అవటాన్ని ఆ టైప్ ఆఫ్ హ్యాకింగ్ని ఏమంటారంటే వైట్ హ్యాట్స్ అంటారు. సో ఎథికల్ హ్యాకర్స్ అనమాట. కొన్ని వాళ్ళకి ఎథిక్స్ ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకున్న హైయర్ అఫీషియల్స్ ఆర్డర్స్ని ఫాలో అయ్యి వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారమే వాళ్ళు హ్యాక్ చేయాలన్నమాట. ఈ టైప్ ఆఫ్ వాళ్ళని ఏమంటారంటే ఎథికల్ హ్యాకర్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే లీగల్గా ప్రొసీడ్ అవుతారు అనమాట హ్యాకింగ్లో వచ్చేసేసి. సో గ్రే హ్యాట్స్ని వచ్చేసేసి పెనట్రేషన్ టెస్టర్స్ అంటారు అనమాట. ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ హ్యాట్ అండ్ వైట్ హ్యాట్ అనమాట. సో దీంట్లో ఈ పెనట్రేషన్ టెస్టర్లో వచ్చేసి గ్రే హ్యాట్స్లో వచ్చేసేసి వీళ్ళ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందంటే, సో మనకి పెనట్రేషన్ టెస్టర్ అనేది మన కంపెనీ లెవెల్లో లేకుంటే ఆర్గనైజేషన్ లెవెల్లో వింటాము ఈ వర్డ్ అనేది. సో ఆ పెనట్రేషన్ టెస్టర్ ఏం చేస్తాడంటే అతనేనమాట. సో అతనే ఒక హ్యాకర్గా యాక్ట్ చేస్తాడు వాళ్ళ వెబ్సైట్ మీదే యాప్ చేసి ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి, సో ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మళ్ళీ అతను ఏం చేస్తాడంటే అక్కడ పలానా ఎక్కడ లూప్ హోల్ ఉంది అని చెప్పి అతనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయిస్తాడు అనమాట. అంటే ఇక్కడ ఇల్లీగల్ అతనే చేస్తాడు, లీగల్ అతనే చేస్తాడు, అంటే సిమ్యులేషన్ అనమాట, చెకింగ్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ వాళ్ళని ఏమంటారంటే పెనట్రేషన్ టెస్టర్స్ అంటారు అనమాట, ఆర్ గ్రే హ్యాట్స్. సో ఇక్కడ పెనట్రేషన్ టెస్టర్ అంటే వాళ్ళ యొక్క ఉన్న వెబ్సైట్ సెక్యూరిటీ కంట్రోల్ని టెస్ట్ చేయటం, ఒక హ్యాకర్గా ప్లస్ ఎథికల్ హ్యాకర్గా. హ్యాకర్ అంటే ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎథికల్ హ్యాకర్ అంటే రూల్స్ తోటి పర్మిషన్ తోటి చేసే వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటారు అనమాట. ఇక్కడ పెనట్రేషన్ టెస్ట్లో వచ్చేసి ఒక హ్యాకర్గా అతనే వాళ్ళ కంపెనీ సైట్ కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ మీద అతనే అటాక్ చేస్తాడనమాట. అటాక్ చేసి ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఒక హ్యాకర్ వచ్చేసి ఎలా వచ్చేసి ఎన్ని పాసిబిలిటీస్లో హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి ఒక బ్లాక్ హ్యాట్ టైప్లో ఫస్ట్ టెస్ట్ చేసుకుంటాడు అనమాట. తర్వాత సో ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయో తెలుసుకొని అక్కడ రికవరీ చేయడానికి ఒక వైట్ హ్యాట్స్గా మళ్ళీ డిఫెన్స్ చేస్తాడనమాట. సో గ్రే హ్యాట్స్ అంటే ఆర్ పెనట్రేషన్ టెస్ట్ అంటే బోత్ వచ్చేసి ఫంక్షనాలిటీ డిఫెన్స్ అండ్ అఫెన్స్ అనమాట. ఈ రెండు ఫంక్షనాలిటీ చేసే వాళ్ళని ఏమంటారంటే పెనట్రేషన్ టెస్టర్స్ అంటారు అనమాట. సో వీళ్ళకి వచ్చేసి కంపెనీలో కూడా మంచి వాల్యూ ఉంటుంది. పెనట్రేషన్ టెస్టర్స్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ లెవెల్లో ఎంటర్ అవుతారు. తర్వాత పెనట్రేషన్ టెస్టర్స్ మినిమం 3 years పడుతుంది పెనట్రేషన్ టెస్టర్లుగా వెళ్ళడానికి ఎక్స్పీరియన్స్. శాలరీ బాగుంటుంది. సో మంచి ఛాలెంజింగ్ వర్క్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రొసీడ్ అవ్వండి. ఇంకో 4th one వచ్చేసేసి స్నేకర్ హ్యాట్స్ అనమాట. వీళ్ళని కాంట్రాక్ట్ హ్యాకర్స్ కూడా అంటారు. మనకి ఈ కాంట్రాక్ట్ హ్యాకర్స్ని ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్లో ఒక కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ ఎవరైనా కానీ తీసుకుంటారు అనమాట. మనం బయట చూస్తుంటాం కాంట్రాక్ట్ పొజిషన్లో ఎంప్లాయీస్ తీసుకున్న ఆ టైప్లో ఏంటంటే ఎక్కడక్కడ ఈ కాంట్రాక్ట్ పొజిషన్లో తీసుకుంటారు. అది సిబిసిఐడి కానీ లేకుంటే తెలంగాణ సిఐడి కానీ లేకుంటే ఇలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి. సో ఇలా వర్క్ చేసే వాళ్ళని ఏంటంటే కాంట్రాక్ట్ హ్యాకర్స్ అంటారు. సో యాక్టివేట్ ఆర్ సూసైడ్ హ్యాకర్స్ అంటే వీళ్ళు
వీళ్ళు చేసే హ్యాకింగ్ మొత్తం ఎలా ఉంటుందంటే టోటల్ ఏదైనా ఒక డేటాబేస్ని కానీ ఏదైనా కానీ టోటల్ డిస్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఇంకోటి కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దొంగతనం చేయటం ఎంత ఈజీ, దొరకటం అంత ఈజీగానే ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చి హ్యాక్ చేయటం ఎంత ఈజో దొరకటం కూడా అదే లెవెల్లో ఉంటుంది. సో ఎక్కడైనా ఏదో ఒక మిస్టేక్ దొరుకుతుంది. సో ఖచ్చితంగా దొరుకుతారు అనమాట హ్యాకర్స్ అనేది. సో చాలామంది అనుకుంటారు హ్యాక్ చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని. మీరు ఎంత చేసినా ఈజీగా దొరికిపోతారండి. సో ఇక్కడ సూసైడ్ హ్యాకర్స్ అంటే వాళ్ళకి తెలుసు అనమాట, నేను హ్యాక్ చేసినా కూడా నేను దొరుకుతాను, నన్ను దొరికితే. సో మనకి సైబర్ క్రైమ్లో వచ్చేసి హ్యాకింగ్ వచ్చేసి జైలు శిక్ష ఉంది, దాదాపు 14 years ఏమో అనుకుంటాను. సో ఉంటుంది, నేను హ్యాక్ చేసినా దొరుకుతాను, నాకు 14 years అంటే హ్యాకర్ చేసేవాళ్ళకి 14 years జైలు శిక్ష పడుతుంది అని తెలిసిన కూడా చేస్తారు. అంటే అదొక టైప్ సూసైడ్ టైప్ అనమాట అది. సో అలాంటి హ్యాకర్స్ని ఏమంటారంటే సూసైడ్ హ్యాకర్స్ అంటారు. వాళ్ళకి ఏంటంటే అటాక్ చేస్తే దొరికితే నాకు శిక్ష పడుతుంది అన్న తెలిసిన కూడా చేస్తారు అనమాట, సూసైడ్ హ్యాకర్స్ అనమాట. వాళ్ళకి రివెంజ్ కావచ్చు, లేకుంటే ఏమైనా కావచ్చు అనమాట. ఆ టైప్ ఆఫ్ హ్యాకర్స్ని ఏమంటారంటే సూసైడ్ హ్యాకర్స్ అంటారు అనమాట. వాళ్ళకి అన్నీ తెలిసి కూడా పని చేస్తారు అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ కావచ్చు, లేకుంటే ఏపీ అసెంబ్లీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక గవర్నమెంట్ సెక్టార్లో హ్యాక్ చేస్తే దొరుకుతాను, తర్వాత శిక్ష ఉంటుంది అన్నీ తెలుసు. కానీ ఏంటంటే అది మోటివేషన్ వల్ల కావచ్చు, లేకుంటే రివెంజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. సో దానివల్ల ఏంటంటే అన్ని తెలిసి చేస్తారు. అంటే ఆటోమేటిక్ ఏంటంటే ఒక సూసైడ్ అటెంప్ట్ లాంటిది అనమాట ఆ హ్యాకింగ్. సో అలాంటి హ్యాకర్స్ని ఏమంటారంటే సూసైడ్ హ్యాకర్స్ అంటారు. సైబర్ టెర్రరిస్ట్, ఇక్కడ ఈ నేమ్లో ఉంది సైబర్ టెర్రరిస్ట్ అని. సో టెర్రరిస్టులు యూజ్ చేసే యాక్టివిటీస్ని సైబర్ టెర్రరిస్ట్ హ్యాకర్స్ అంటారు. గవర్నమెంట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్, వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇందాక కాంట్రాక్ట్ హ్యాకర్స్ అని చెప్పుకున్నాం కదా, వాళ్ళు జస్ట్ 1 year 2 years ఇలా పెట్టుకుంటుంటారు. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ అంటే గవర్నమెంటే స్పాన్సర్ చేసేసి లిమిటేషన్ లేకుండా, వాళ్ళకి టైం లిమిట్ లేకుండా వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళని ఏమంటారంటే గవర్నమెంట్ స్పాన్సర్ హ్యాకర్స్ అంటారు. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. బ్లాక్ హ్యాట్స్ వచ్చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటారు, వైట్ హ్యాట్స్ వచ్చేసి లీగల్ యాక్టివిటీస్, మళ్ళీ ఎథికల్ హ్యాకర్స్ కూడా నేను చెప్పంటారు. గ్రే హ్యాట్స్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ హ్యాట్ అండి. పెనట్రేషన్ టెస్టర్గా అంటారు. పెనట్రేషన్ టెస్టర్స్ వచ్చేసి కంపెనీ ఆర్గనైజేషన్ లెవెల్లో ఉంటారు వీళ్ళు. కాంట్రాక్ట్ హ్యాకర్స్ వచ్చేసి కొన్ని కంపెనీషన్ కావచ్చు, కొన్ని ఆర్గనైజేషన్ కావచ్చు, టెంపరీగా పెట్టుకుంటారు వీళ్ళని. సూసైడ్ హ్యాకర్స్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. వీళ్ళకి అన్నీ తెలిసి కూడా ఇంకా డిసైడ్ అవుతారు, ఏం జరిగిన ప్రాబ్లం లేదు, అన్నిటికీ రెడీ అని చెప్పేసి. అలాంటి హ్యాకర్స్ని ఏమంటారంటే సూసైడ్ హ్యాకర్స్ అంటారు. సైబర్ టెర్రరిస్ట్ అంటే అది టెర్రరిస్ట్ రిలేటెడ్. గవర్నమెంట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ అంటే గవర్నమెంట్ వాళ్ళు స్పాన్సర్షిప్ ఇచ్చేసి స్పాన్సర్ చేసేసి వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు, వాళ్ళని గవర్నమెంట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ అంటారు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు ఫస్ట్ టైం విజిటర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్. సో మీరు సబ్స్క్రైబ్ అయితేనే నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ఆల్.